ఈ క్వశ్చన్ రే ఆప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక థిన్ ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1.5 మెన్షన్ చేశాడు. దీన్ని లిక్విడ్ డిప్ చేశాడు, ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1.2 అని మెన్షన్ చేశాడు. దాన్ని మ్యూఎల్ అని రాశాను. ప్లేన్ సర్ఫేస్ని సిల్వర్తో కోట్ చేశాడు అనమాట. అయితే ఇది ప్లేన్ సర్ఫేస్ కాబట్టి వీడి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇది కర్వ్డ్ సర్ఫేస్, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ని R అనుకుంటున్నాను. ఇలా లిక్విడ్లో డిప్ చేయడం వల్ల ఇది కాన్కేవ్ మిర్రర్ లాగా బిహేవ్ చేసిందంట. ఆ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఏమైందంటే 0.2 మీటర్ అయిందన్నాడు. అంటే అర్థమేమి, ఈ కాంబినేషన్ మొత్తం యొక్క ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ వాల్యూ 0.2 మీటర్ అయిందన్నాడు. అయితే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో, రైట్? యాక్చువల్లీ ఒక లెన్స్ ఇలా కంప్లీట్గా ఉన్నప్పుడు వాడి యొక్క ఎఫెక్టివ్ పవర్ వాల్యూ ఏమని రాస్తారంటే 2 times ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్ పిఎం అని రాస్తారు. పవర్ ఆఫ్ మిర్రర్ అని మీనింగ్, అంటే ఈ సర్ఫేస్ది. కానీ పవర్ ఫార్ములా ఏమి, పిఎం ఈజ్ నథింగ్ బట్ ఏమి 2FM కాబట్టి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ పవర్ ఫార్ములా 1/FM. కానీ FM అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2 కాబట్టి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు ఫోకల్ లెంత్ కూడా ఏమవుతుందంటే ఇన్ఫినిటీ. సో పవర్ ఆఫ్ మిర్రర్ 1/∞ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఈక్వివాలెంట్ పవర్ అప్పుడు ఏమిటిగా మారుతుందంటే ఓన్లీ 2PL మాత్రమే ఉంటుంది. మీన్స్ 1/F ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అని మీనింగ్. క్వశ్చన్లో వాడు ఏమి 1/F EF ఈక్వివాలెంట్ ఇచ్చేసాడు 0.2 మీటర్ అని, 2/FL అవుతుంది. ప్లస్ FL వాల్యూ ఏమవుతుందంటే 2 times ఆఫ్ 0.2 0.4 మీటర్ అవుతుంది అనమాట ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్. ఇప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా నుండి మనము ఏమి ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ని ఎలా రాయొచ్చు అంటే 1/FL ఈజ్ ఈక్వల్ టు మ్యూ lens divided by mu liquid minus 1 into 1/R1 minus 1/R2 అని. కానీ ఇక్కడ R2 ఇన్ఫినిటీ కాబట్టి R1 R కాబట్టి FL వాల్యూ 0.2, μg వాల్యూ 1.5, μL వాల్యూ 1.2 minus 1 into 1/R1 అంటే R అనుకున్నాం, 1/R2 అంటే ఇన్ఫినిటీ కాబట్టి 1/∞, రైట్? సో 1/0.2 మీన్స్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇది మనకు వచ్చింది పైన ఆన్సర్ 0.4, రైట్? 0.4 అంటే 2.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు LCM 1 అవుతుంది. 1.5లో నుంచి 1.2 తీసేస్తే 0.3 ఉంటుంది ఇంటూ 1/R మాత్రమే, 1/∞ 0 కాబట్టి, రైట్? తర్వాత ఈ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే 4తో క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఈ 4 ఈతలకు వస్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు 2.5 into 4 ఈజ్ ఈక్వల్ టు 1/R అవుతుంది. 2.5 into 4 ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/R, లేదా R ఈజ్ ఈక్వల్ టు 1/10 మీన్స్ R ఈజ్ 0.1 మీటర్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది అంటే 0.1 మీటర్ అవుతుంది అనమాట.